ఇశ్రాయేలీయుల యొక్క జీవన ప్రయాణమును గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. దైవజనుడు ద్వారా మనకు ఏర్పాటు చేసిన క్రమము జూలై 1వ తారీఖు నుండి ఆగస్టు 9వ తారీఖు వరకు సుఖోపాస ధ్యాన దినములు. ఈ 40 రోజులు పరిశుద్ధ గ్రంథములోని నిర్గమాకాండములోని 40 అధ్యాయములు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మీయ విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల ప్రయాణమును మనము జాగ్రత్తగా గమనిస్తే ఆనాటి వారి అరణ్య ప్రయాణమే ఈనాటి మన పరలోక ప్రయాణానికి సాదృశ్యంగా ఉన్నది. దేవుడు ఆనాడు లోకమంతటిలో నుండి ఇశ్రాయేలీయులను దేవజనాంగముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కోరుకున్న జనాంగం ఎవరు? ఇశ్రాయేలీయులు. ఈ కాలంలో మనందరము కూడా దేవుని ఏర్పాటు బిడ్డలమై ఉన్నాం కనుక ఆనాడు దేవుడు వారి ఎడల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో అలాగే మనందరి ఎడల కూడా దేవుడు అటు ప్రణాళికను కలిగి ఉన్నాడు. వారి ప్రయాణం ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఐగుప్తు దేశములో నుండి కనాను దేశం. అలాగే ఈ ఐగుప్తు లోకమునకు సాదృశ్యంగా ఉంటే మనము ఈ లోకమనే ఐగుప్తులో నుండి ఎక్కడ ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నామంటే పరమకాణమైనటువంటి నూతన యెరూషలేము అనే పట్టణానికి మనము ప్రయాణము చేయవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రయాణము ఈ ప్రయాణము ఆనాటి ఇశ్రాయేలు యొక్క అరణ్య ప్రయాణానికి సాదృశ్యంగా ఉన్నది. పిల్లరా, దేవుని ఏర్పాటును బట్టి కనానులో కరువు రాగా, దేవుని వాగ్దానమును బట్టి, దేవుని ప్రవచనమును బట్టి వారు 400 సంవత్సరములు ఐగుప్తులో కాపురం ఉండడానికి తరలి వెళ్ళారు. ఎవరి ద్వారా? ఎవరిని బట్టి వెళ్ళారు ఐగుప్తులోనికి? యోసేపు గారిని బట్టి ఇశ్రాయేలీయులు 70 మంది ఐగుప్తులోనికి వెళ్ళారు. 70 మందిగా వెళ్ళిన వీరు కొన్ని లక్షలుగా విస్తరించారు అంటారు కదా, నువ్వు ఎత్తిచ్చినోడి నువ్వేంద్రవా మామూలు అనేది అంటారు. అలాగే ఐగుప్తులోనికి ఇశ్రాయేలీయులు వచ్చిన వారు, ఆశ్రయం కొరకు వచ్చిన వారు. అయితే వారేం చేశారంటే దేవుడు ఆశీర్వదించటను బట్టి వారు ప్రబలి వారు ఉన్న ప్రాంతం అంతా కూడా విస్తరించారు. ఈ స్థితిని చూసినటువంటి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఏం చేశాడయ్యా అంటే వీరిని శ్రమ పెట్టేటట్టుకు పూనుకున్నాడు. ఎందుకంటే వారు విస్తరిస్తే రేపటి దినమున శత్రువులు ఎవరైనా మన దేశం మీదకి దండెత్తి వస్తే వీరు వారితో చేతులు కలిపి మన మీద దాడి చేస్తే మనం ఎందుకు పనికిరాని పోతాం, వీళ్ళే మనల్ని పాలిస్తారని తలంచిన ఫరో ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులను అణిచివేయటానికి ఇశ్రాయేలీయులకు శ్రమ పెట్టడం ప్రారంభించారు. ఆ శ్రమలో కూడా దేవుడు ఏం చేశాడు? వారిని ఇంకా విస్తరిస్తూ ఉన్నాడు. కనుక ఒక కుయుక్తి పన్నాడు ఫరో. ఏమిటంటే ఇశ్రాయేలీయుల స్త్రీలు ప్రసవించిన సమయంలో వారు మగబిడ్డలు ప్రసవిస్తే వారిని పురిటిపేటల మీద చంపివేసేయండి. ఒకవేళ తప్పించుకుని పెరిగేందుకు 2 సంవత్సరముల వయసు కలిగిన వారు ఎవరికి కనపడినా చిన్నోడు కావచ్చు పెద్దోడు కావచ్చు, ఎవరికి కనపడినా ఇశ్రాయేలీయుడు పిల్లోడు అని తెలిస్తే ఏం చేయవచ్చు? అని చంపేయచ్చు. వాడిని తీసుకెళ్లి నైల్లో ముసళ్ళకి ఆహారంగా వేయట. ఇది ఆజ్ఞ. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు అందరూ కూడా దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. కన్నీటి మొర. తల్లి బిడ్డను కోల్పోయినటువంటి ఆ స్థితి ఎంత రోదనో కదా మాటల్లో వర్ణించలేం. ఎందుకంటే ఆ తల్లి చనిపోయి బ్రతికి బిడ్డకి జన్మనిస్తుంది, చావు దాకా వెళ్తుంది. ప్రసవించే సమయంలో ప్రసవ వేదన, పురిటి నొప్పులు అలాగుంటాయి. దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే ఇశ్రాయేలీయుల శ్రమలు ఎలాగ ఉన్నాయి అంటే పురిటి నొప్పుల వంటి శ్రమలు కలిగి ఉన్నారు అని చెప్పారు. అలాంటి స్థితిలో ఇశ్రాయేలీయుల స్త్రీలైన వారు మూలుగుట ప్రారంభించారు.
నైలు నదిని ఒడ్డును చేరి తమ బిడ్డలు కోల్పోయినటువంటి తల్లులైన వారు రోదిస్తూ కన్నీరు కార్చగా, ఈ కన్నీటికి జవాబుగా దేవదేవుడు కనికరించి కన్నీటి పుత్రుడైనటువంటి మోషే గారిని ఇశ్రాయేలులకు బహుమతిగా ఇచ్చారు. మోషే జన్మించింది మొదలు పిల్లల 40 సంవత్సరంలో రాజకోటలో కుమారుడిగా పెరిగాడు దేవుని ప్రణాళికను బట్టి. ఆ 2 సంవత్సరాల వయసు సమయంలో మగబిడ్డలైన వారందరూ చంపివేస్తుంటే తల్లి అయిన యెకోబెతు ఒక గొప్ప ప్రణాళికను రచించుకొని ఆ బిడ్డను ఫరో కుమార్తె వద్దకు చేర్చింది. ఫరో కుమార్తె కుమారుడిగా ఫరో కోటలో పెరిగాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పెరిగాడు. ఒకసారి వీధిలోనికి వచ్చాడు మోషే గారు. రాగానే 2 వ్యక్తులు పోట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరెవరంటే ఐగుప్తీయుడు, ఇశ్రాయేలు. దీన్ని చూసి మనోడు ఓరవలేకపోయాడు. ఎందుని బట్టి? నా జాతి వాడిని పడతాడని చెప్పి. మనోడు మంచి ప్రావీణ్యత కలిగిన వాడు, యుద్ధ నైపుణ్యత నేర్చుకున్నవాడు. ఫరో ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు అంటాం కదా, గుద్దితే అంటాం కదా, అట్ట ఒక్క దెబ్బకే మోషే పట్టగానే వాడు చనిపోయాడు. అటు ఇటు చూసాడు, ఎవరు చూడలేదని చెప్పి ఏం చేశాడంటే ఇసుక తీసి ఊడ్చేసి సైలెంట్గా ఎవరికి ఏం తెలియదు అన్నట్టుగా వెళ్ళాడు. మరుసటి రోజు మరలా వీధిలోకి అలాగా రాగానే మరొక కొట్టుకుంటున్నారు. ఇప్పుడు కొట్టుకుంటుంది ఎవరు? 2 యూదులే, ఇశ్రాయేలు కొట్టుకుంటున్నారు. ఇది చూసి మనోడేలు, రే మనందరం అన్నదమ్ముడు కూడా మీరు కొట్టుకుంటే ఎలాగరా అని చెప్పి ఏదో సలహా ఇవ్వబోయాడు. అందులో ఒకడన్నాడు, నువ్వు మాకు తీరప్రవాయి అంటే నువ్వు చేసింది మేము చూసేవులే అన్నాడు. నువ్వు చేసింది మేము చూసేవులే అనగానే మనోడికి భయం. ఈ విషయము బయటికి పొక్కింది. ఇది రాజు దగ్గరికి వెళితే రాజు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు, ఎందుకంటే ఐగుప్తీయుని చంపాను నేను, కాబట్టి రాజు నన్ను చంపేస్తాడని చెప్పి ఐగుప్తులో నుండి మిద్యాను ప్రాంతానికి పారిపోయి ఇచ్చేసాడు. మిద్యాను ప్రాంతంలో ఒక గొర్రెల మంద యజమాని దగ్గర కాపరిగా చేరాడు. అక్కడే ఆయన కుమార్తెను సిపోరాను పెళ్లి చేసుకుని అక్కడ ఒక 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు ముగించుకునే ఆ క్రమంలో గొర్రెలు కాచుకోవటానికి పర్వతము దగ్గరికి వెళ్ళాడు. హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ గొర్రెలు కాచుకుంటున్నటువంటి మోషే గారికి ఒక విచిత్రం కనబడుతుంది. ఒక పచ్చని పొద మండుతూ ఉంది, కానీ ఎంత మండినది ఎలాగుంది? అది పచ్చగానే ఉంటుంది, మంట ఉంది. ఇది ఏంటో విచిత్రం అని చెప్పి చూడాలని దగ్గరికి పోగా ఆ అగ్నిలో నుండి ఒక స్వరం వినబడుతుంది, మోషే మోషే నీవున్న స్థలము పరిశుద్ధమైన స్థలము కనుక నీ చెప్పులను విడువము అని చెప్పి ఒక స్వరం వినబడుతుంది. అక్కడ దేవుడు మోషే గారితో మాట్లాడాడు. నేను ఉన్నవాడును, నేను నీ పితరుల దేవుడును, యెహోవాను కనుక ఇదిగో నా ప్రజల మొర నేను విన్నాను, వారి మొర నా యొద్దకు చేరింది కనుక వారిని విడిపించుటకు నాయకుడిగా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు మరలా ఐగుప్తికి వెళ్ళాలంటే ఐగుప్తికి వెళ్ళేటకు భయపడినటువంటి మోషే గారు సాకులు చెప్పాడు. నేను నత్తివాడినయ్యా, నాకు మాట నేర్పతనము చేత కాదు, నేను కాదు ఇంకెవరినైనా పంపించు అని చెప్తే అక్కడ మోషే గారికి దేవుడు తనకు తోడుగా ఉన్నాడని తెలియచేయటానికి 3 సూచక్రియలు చూపించి మోషే గారిని ఐగుప్తికి పంపించాడు. ఈ పంపించే క్రమంలో నీకు తోడుగా నీ అన్నను కూడా నీకు పంపిస్తానని చెప్పి అహరోనును జత చేశారు. ఇరువురు కలిసి వెళ్ళి ఫరోతో గొడవ పెట్టుకున్నాడు. దేవుడు చెప్పిన విషయాలు చెప్పాడు. మా దేవుడిని మేము ఆరాధించుటకు 3 దినముల ప్రయాణం అంతటి దూరం వెళ్ళి మేము మా దేవునికి మేము బలులు అర్పించాలి, మమ్మల్ని పంపించు అని చెప్పి ఫరోని అడిగితే ఫరో అన్నాడు, యెహోవా ఎవడు? నేను రాజును. అంటే ఐగుప్తులు ఎవరు రాజు? వారు ఐగుప్తులు దేవుడితో సమానం. కాబట్టి నేను దేవుడు అయితే ఇంకొక దేవుడు ఎవరు? యెహోవా ఎవడు? నేను మిమ్మల్ని ప్రామిను, మీరు సోమరులయ్యి పని దొంగలై పని చేయకుండా తప్పించుకోవటానికి వంకలు చూపిస్తున్నారని చెప్పి ఇంకా వారి మీద ఎక్కువ పని భారాన్ని పెట్టి వారిని బాగా పెట్టి చాకరికి లోను అయ్యేలా చేశారు. దెబ్బలు తిన్నారు. ఈయన
దీనిని బట్టి మళ్ళా ఇశ్రాయేలు మోషే అహరోను మీద సనిగారు. అప్పుడు మోషే దేవుని సన్నిధిలోకి మొరపెట్టగా దేవుడు 10 తెగులను రప్పించి మోషే గారి ద్వారా ఫరోని హెచ్చరించి 12వ అధ్యాయంలో పస్కా గొర్రెపిల్ల బలి ద్వారా ఇశ్రాయేలును ఏం చేశాడు? ఐగుప్తులో నుండి అరణ్యములోనికి తీసుకుని వచ్చాడు, కనానికి తీసుకొని వెళుతున్నాడు. ఇది చరిత్ర, జరిగిన చరిత్ర. ఇక్కడ నుండి, ఎక్కడి నుండి? అరణ్యము ప్రయాణం. ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి కనాను చేరు వరకు మధ్య సమయము 40 సంవత్సరాలు పట్టింది. వాస్తవంగా అయితే 10 రోజుల్లో వెళ్ళిపోవచ్చట. కానీ దేవుడు వారిని చుట్టూదారియగు ప్రాంతంలో నడిపిస్తూ వారిని అక్కడక్కడే తిప్పుతూ వారిని 40 సంవత్సరముల అరణ్యంలో వారిని ప్రయాణం కొనసాగేలా చేశాడు. ఈ దినం మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ విషయం. ఆ అరణ్యము వారికి ఏమిటంటే ఒక పాఠశాల. అరణ్యం వారికి ఏంటి? పాఠశాల. పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? స్కూల్కి వెళ్ళాలంటే ఉదయాన్నే లేవాలి. 10th క్లాస్ పిల్లలంటే 4 గంటలు లేచి చదవాలి. మళ్ళా రాత్రి 10, 11. ఏంటిది? చాలా భయంకరమైన శ్రమ, కష్టము. తల్లిదండ్రులు దండిస్తుంటారు, స్కూల్లో టీచర్లు దండిస్తారు. 4 మార్కులు తక్కువైనాయనుకో నామోషి, అవమానము. పిల్లలకి ఏంటి ఇదంతా కూడా? కష్టమా, సంతోషమా? చదువుకోవటం ఇష్టం లేనడుకు అది సంతోషం. వాడికి జలసాగెళ్ళి టైం పాస్ చేసుకుని వస్తుంటాడు. వాడి స్థితి వేరు. పిల్లరా, ఒక బిడ్డ ఆ స్కూల్లో కష్టపడి సంపాదించిన మార్కులను బట్టి ఇంకొక క్లాస్కి ఏమవుతాడు? ప్రమోట్ చేయబడతాడు. అలాగే ఈ అరణ్య పాఠశాలలో వారు నేర్చుకున్న ఆత్మీయ అనుభవాలను బట్టి వారు కనానికి ప్రమోట్ అవుతారు. కనాను చేరాలి అంటే ఆషామాషి విషయమేమీ కాదు. 40 సంవత్సరాలు వారికి బోధించాడు ఆ అరణ్య పాఠశాలలో. అలాగే మనందరం కూడా ఐగుప్తు అనే ఈ లోకములో నుండి మనం ఏం చేస్తున్నాము? పరమకానానుకు ప్రయాణము చేస్తున్నాం. ఈ ప్రయాణంలో మనము కూడా ఏం చేయాలి? అనేకమైన విషయాలు మనము నేర్చుకోవాలి. ఇది ఒక బడి. ఈ దినం ఇక్కడ చేరాము. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి మాట్లాడుతున్నాడు, పాఠాలు నేర్పిస్తున్నాడు, క్రమపరుస్తూ ఉన్నాడు. పిల్లరా, బిడ్డ స్కూలులో మంచి విజయం సాధించాలంటే అన్ని శ్రమలు కాబట్టి ఏం చేయాలి? ఓర్చుకోవాలి. కడుపు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, నిద్ర మానుకోవాల్సిన స్థితి వస్తుంది, తిట్టులు తినాల్సిన స్థితి వస్తుంది, పట్టబడే స్థితి కూడా వస్తుంది. అన్నిటికీ ఓర్చుకొని ప్రయాసపడితే ఆ బిడ్డ ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తాడు. అలాగే ఆత్మీయ జీవితంలో మనము కూడా ఈ ప్రయాణంలో ఏమి కావాలయ్యా మనకి అంటే ఓర్పు కావాలి, సహనము కావాలి. క్రైస్తవుడికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఓర్పు. రెగ్గ పొర్రపడకు, ఓర్చుకోవాలి. ఓర్చుకుంటేనే మనము అనేకమైన నేర్చుకొని విజయము సాధిస్తాం. ఈ క్రమంలో దేవుడు అరణ్య ప్రయాణములో వారిని కొంచెము దండించాడు అక్కడక్కడ. ఈ దండన కూడా ఎలాంటి దండన అంటే ప్రేమ దండన అని పేరు పెట్టవచ్చు. ఏ దండన? ప్రేమ దండన. తండ్రి కొడుకుని కొట్టేటప్పుడు ఏం చేస్తాడు? ఈ చేయి పెట్టి ఈ చేతి మీద ఆ దండ ఎవరికి తగులుతుంది? వాడికి తగలకుండానే ఈయనకే తగిలేలా చేస్తాడు. అది ప్రేమ దండన. లోకంలో వారు కూడా కొంచెం అంటూ ఉంటారు, పాత నిబంధన కఠినమైనది, దేవుడికి దయాజాలి లేదు, జలప్రళయాన్ని రప్పించేశాడు, అగ్నిగంధకాలను కురిపించాడు, అంత కోపిస్తా మీ దేవుడైన లోకం అంటూ ఉంటాడు. ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం. జాబ్ చేసే స్థలంలో యజమానుడు చెప్పినట్టు చేస్తే ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు అన్నీ వచ్చినాయి. వాళ్ళు ఏంటి మెడ మీద కత్తి పెట్టినట్టు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో
తెలియదు. గ్యారెంటీ వాళ్ళకి. వారు నమ్మకముగా ఉండి వారు ఉద్యోగంలో శ్రమపడి ప్రయాసపడి పని చేస్తుంటే వారికి ప్రమోషన్, లేకపోతే డిమోషన్ జరిగిపోతుంది. ఉద్యోగం నుండి తీసివేస్తాడు. వారి మాట వినాలి, పరమ యజమాని యొక్క మాట వినాలి. అలాగే దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో మానవులు అందరూ కూడా ఎవరంటే ఆయన సృష్టి. అవునా? ఒక్క మనిషి నుండి మనందరం కూడా ఉద్భవించిన వారమై ఉన్నాం. కాబట్టి ఎక్కువ మంది మనుషులు దేవుని మాటను వినటం లేదు. దేవుడంటే భయం లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. అవునా కాదా? దేవుణ్ణి ధిక్కరిస్తూ ఉంటారు, దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉంటారు, అమ్మా ఎగతాళి చేస్తుంటారు. ఇప్పుడు ఎంతకందుకు మనల్ని ఏం చేస్తారు? ఎగతాళి. అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఓర్చుకుంటున్నాడు. లేకపోతే ఆయన మనకు గడువుల మీద గడువులు ఇవ్వకపోతే మన ఊపిరి ఏ పాటిది? మనిషి ఏ పాటి వాడు? ఒక్క క్షణము చాలు మనిషి, అంతే. కాబట్టి దేవుని కృప మనిషి అలా నిత్యము ఉంటూనే ఉంది. ఆయన ఎప్పుడు కూడా కోపపడటం లేదు. అరణ్య ప్రయాణంలో ఆ పాఠశాలలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులను దాటిన 3 రోజులకే సనగటం గొడగటం ప్రారంభించారు. మాకు నీళ్లు లేవు, మాకు తినడానికి ఆహారం లేదు. ఇవన్నీ ఏం చేశారు? వాళ్ళు మోషే మీద సనిగారు. మోషే మీద సనిగితే ఎవరి మీద సనిగినట్టు? దేవుని మీదే సనిగారు. మోషే మాకు నీళ్లు లేవు, మోషే మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొని వచ్చావా ఏంటి నువ్వు? మాకు ఆకలేస్తుంది, ఆహారం కావాలని. మోషే ఎప్పుడు కూరగాయలేనా? వారం అంతా పప్పేనా? ఏం కావాలి? మాంసం కావాలని అడిగారు వాళ్ళు. మాకు మాంసం కావాలని అడిగారు. పిల్లరా, ఈ ప్రతి స్థితిలో కూడా దేవుడు వారితో ఉన్నాడు. వారి అక్కరం తీర్చేయలేదా? నీరు దొరకని స్థితిలో బండను చీల్చి బండలో నుండి నీటిని, సమృద్ధి అయిన నీటిని వారికి అనుగ్రహించారు. దేవదూతలు పుట్టించే మన్నాను వారి కోసము ఇప్పించారు. కురిపించారా లేదా? మాంసం తినాలంటే పూరేలను రప్పించారు. అంత మాత్రమే కాదు, వారు రెఫీదిము దగ్గరకు రాగానే అమాలేకీలు అనే వాళ్ళు వారి మీదకి యుద్ధానికి వచ్చేసారు. యుద్ధంలో దేవుడు వారి పక్షముగా ఉండి యుద్ధము చేసి వారికి ఏం చేశాడు? విజయాన్ని ఇచ్చాడు. శత్రువుల దాడి నుండి రక్షించాడు. అంత మాత్రమే కాదు, ఆ అరణ్యంలో వారు రోగముల బారిన పడగా ఆయన అన్నాడు కదా, మిమ్మల్ని స్వస్థత పరిచే యెహోవాను నేనే అని. దేవుడు వారికి స్వస్థత కూడా అనుగ్రహించాడు. ఇలాగా నిత్యము వారితో ఉండి వారిని నడిపించడానికి ఒక నాయకుడిని ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, వారితో ఉన్నాడట ఆయన. ఎక్కడున్నాడు? పగలేమో మేఘస్తంభముగాను, రాత్రేమో అగ్నిస్తంభముగా ఉండి ఆయన నడిపించినట్లుగా మనము చూస్తున్నాం. పిల్లరా, దేవుడు మనకి అనేకమైన ఆత్మీయ పాఠములు నేర్పే క్రమములో కొంచెం శ్రమ అనిపించవచ్చు, కష్టం అనిపించవచ్చు. అయినా కూడా ఎలా నేర్చుకోవాలంటే మనము ఇష్టముగా నేర్చుకోవాలి. ఇష్టముగా నేర్చుకుంటే ఆయన మంచి బోధకుడు. అవునా కాదా? ఆయన మంచి బోధకుడు. నా యొద్ద కూర్చొని నేర్చుకోమన్నాడు ఆయన. మనం ఇక్కడ నేర్చుకునేది ఏమిటంటే ఆదివారం ఆరాధనలో ఇక్కడ జరిగే క్రమం అంతా కూడా రేపు పరలోకంలో క్రమం ఉంటాయి. ఆ క్రమానికి తగిన రీతికి మనల్ని సిద్ధపరిచేది ఇక్కడ ఈ ఆరాధన క్రమం. కనుక మనం ఇక్కడే నేర్చుకోవాలి. పరలోక సంబంధమైన విషయాలన్నీ కూడా మనకు ఇక్కడ నేర్పిస్తున్నాడు ఆత్మీయ తండ్రి తన వాక్కు ద్వారా. మనం నేర్చుకుంటేనే, పాస్ అయితేనే, ఈ పరీక్షలో మనం ఏం కావాలి? పాస్ అయితేనే మనము ప్రమోట్ అవుతాం. ఎక్కడికి? పరమ కానానికి చేర్చబడతాం. అయితే ఈ క్రమంలో చాలా మంది ఈ శ్రమలు తాళలేక సనుగుకుంటూ గొనుక్కుంటూ దేవుణ్ణి విడిచిన వారు ఎందరో ఉన్నారు. ఇశ్రాయేలీయులు కూడా అరణ్యములో వారందరూ ఏమైపోయారు? ఆకులు రాలినట్లు రాలిపోయారని రాయబడి ఉంది. ఇద్దరు చేరారు కానాను. చూడంత ఆశ్చర్యం. ఎంతమంది బయలుదేరారు? లక్షల మంది బయలుదేరితే ఎంతమంది చేరారు? మరి మన పరిస్థితి మనము చేరతామో చేరమో అయినను కూడా మనం ఏం చేయాలి?
ప్రయత్నము చేయాలి. పిల్లరా, మనం ఫెయిల్ అయ్యే గుంపులో ఉండకూడదు. మనము ఏ గుంపులో ఉండాలి? బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి ఆయన చేత అనిపించుకోగలిగే పట్టుదల కలిగిన విశ్వాసాలుగా మనం ఉంటే మనము కనాను చేరతాం. ఈ కనాను చేరాలి అంటే, వారు అరణ్యంలో ప్రయాణం సాగించాలంటే వారికి ఏం అవసరమైంది? ఆహారం అవసరమైంది. ఏ ఆహారం ఇచ్చాడు దేవుడు? దేవదూతలు భుజించే ఆహారాన్ని ఇచ్చాడు. మనము కూడా ఈ ప్రయాణములు కొనసాగించడానికి నెలకొక మారు ఆయన శరీరక్తాలు మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రతిదినము వారు మన్నాను కూర్చుకొని తిన్నట్లుగా ప్రతిదినము మనం వాక్యాహారమును తినడానికి మనకి పరిశుద్ధ గ్రంథాన్ని దానముగా ఇచ్చాడు. మనం అనుదినం ఏం చేయాలి? ఈ వాక్యాహారాన్ని భుజించి మనము ఈ ప్రయాణంలో ముందుకి కొనసాగే వారముగా ఉండాలి. ప్రభు చెప్పాడు కదా, నేను జీవాహారమును నేనే అన్నాడు. దేని గురించి మీరు చింతపడుకోడి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. మీ దేహమును గురించి అయినను మీరు చింతపడుకోడి. క్రీస్తు ప్రభు వారు మనకి జీవాహారం అయి ఉన్నాడు. క్రీస్తు ప్రభు వారు మనకు జీవజలమై ఉన్నాడు. క్రీస్తు ప్రభు వారు మనల్ని నడిపించే నాయకుడై ఉన్నాడు. క్రీస్తు ప్రభు వారు సమస్తమును జయించిన వాడు, జయశీలి. కాబట్టి ఆయన విజయమే మన యొక్క విజయముగా మనము సంపాదించుకోవాలి. కనుక దేవుని ఈ పాఠశాలలో చేరినటువంటి మనము పిల్లరా ఆత్మీయ ఆహారమును నిత్యం భుజిస్తూ అనేకమైన ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుంటూ దినదినము ఆత్మీయతలో వృద్ధిలోనికి వచ్చేవారిగా మనము ఉండాలి. కానీ కనుక అరణ్యములో ఇశ్రాయేలీయులను పోషించిన మన్నా ఎవరంటే ఆ మన్నా ప్రభువే. వారికి దాహాన్ని తీర్చిన ఆ బండ ఎవరు? క్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4 ఉంటుంది. యాలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి, ఆ బండ క్రీస్తే. క్రీస్తే. కనుక ప్రతి దినము వాక్యాహారాన్ని మనం భుజించాలి, జీవజలమును కూడా మనము తాగాలి. పిల్లరా, అరణ్యములో చేర్చబడింది బండ. ఆ బండకి సాదృశ్యం. ఆ బండ ఎవరని చెప్పుకుంటున్నాము? క్రీస్తే. కాబట్టి క్రీస్తు ప్రభువు ఎక్కడ చేర్చబడ్డాడు? కల్వరి శిలువలో ఆయన చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మరణించి పునరుద్ధానం తిరిగి వెళ్ళి పరిశుద్ధాత్మ తండ్రిని మన కొరకు దానముగా పంపించేన్నాడు. ఆయన చేస్తున్న పని ఏమిటంటే జీవజలము ద్వారా మన యొక్క ఆత్మీయ దాహమును తీర్చుచూ ఉన్నాడు. జీవజలము ఓట ఎత్తుకు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ ప్రయాణములో మనము ఈ జీవజలమును త్రాగకపోయినా, ఈ జీవాహారమును భుజించకపోయినా మనము సమ్మసిల్లి పడిపోవుట ఖాయమే. తల్లులారా, మీకు మరణార్థ మీరు బాగా తింటే మాకు సంతోషం. యవన ప్రాయంలో ఉన్న బిడ్డలారా, మా బిడ్డలైన వారందరూ అమూల్య, గ్రేసి, పండు, నిన్ని అందరూ మీ బిడ్డలైన వారందరూ ఏం చేయాలి? బలమైన తిండి తినాల్సిన రోజుల్లో ఉన్న రోజులు. మనం తినే ఆహారం కూడా అది మంచిది కాదు. ఆహారం మంచిది కాదు. వీళ్ళు తినే ఆహారం, ఆ చిప్స్, ఆ కుర్కీరలు ఇవన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేస్తూ ఉండి బిడ్డలు చాలా శ్రమ పడుతున్నారు. కనుక జాగ్రత్త. మీరు తినే ఆహారం ఎలాంటి ఆహారం తింటున్నారో గమనించండి. అది శరీరాహారమైన ఆత్మీయ ఆహారమైన. శరీరాహారం కలుషితమైన ఆహారం తింటే అనారోగ్యము. కలుషితమైన ఆత్మీయ ఆహారం తిన్న నీ ఆత్మకు అనారోగ్యము. కనుక నువ్వు తింటున్న ఆత్మీయ ఆహారం ఎలాంటి ఆహారాన్ని భుజిస్తున్నావు కూడా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ఆహారం నీకు చెడు చేసేదిగా ఉండకూడదు. అసలు తినకపోతే సమస్యలు పడిపోతావు, ప్రయాణము ఆగిపోద్ది, మధ్యలోనే ఆగిపోద్ది. అలా కాదు పిల్లరా. మన ప్రయాణం ఏం చేయాలి? ముందుకు కొనసాగేదిగా ఉండాలి. వారు మన్నాను తిన్నారు, బండలో నీళ్లను త్రాగారు. త్రాగి కొద్దిగా ముందుకు రాగానే వారికి ఒక సమస్య ఎదురైంది. ఏంటి ఆ సమస్య?
అమాలేకీయులు ఎదురుపడ్డారు. 17వ అధ్యాయంలో ఉంటుంది నిర్గమకాండము 17వ అధ్యాయం 8వ వచనం కాడించి ఉంటుంది. మరి తర్వాత చదువుకొని వదిలే తీర్చదు. అక్కడ అమాలేకీయులు ఎదురయ్యారు. ఇక్కడ అమాలేకీయులతో యుద్ధము చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడిన తర్వాత ఇక మాకి తిరిగేంది, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి సంతోషముతో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీ. సంతోషములు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటామా, మర్చిపోతామా? మర్చిపోతాం. ఇక్కడ వీరు కూడా అలాగ సౌఖ్యంగా ప్రయాణిస్తుండకి దేవుడు ఏం చేశాడు తెలుసా? వారికి శత్రువులుగా ఉన్న అమాలేకీయులను వారికి పంపించాడు. వారి ద్వారా అక్కడ ఏం ఏర్పడింది? యుద్ధం ఏర్పడింది. పిల్లరా, ఫరో నుండి విడిపించబడి ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారు. అంతలోనే ఈ బెడదొచ్చి పడింది, శత్రువుల బెడద. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము కూడా ఏం చేయబడ్డాము? లోకములో నుండి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా కొనబడిన వారమై విడిపించబడిన వారమై ఉన్నాము. ఈ లోకారణ్యంలోని పరమకాలానికి ప్రయాణం చేస్తున్నాము కనుక ఈ ప్రయాణంలో మనకు కూడా యుద్ధాలు ఉన్నవి. ఇశ్రాయేలుకి ఎలాగైతే శత్రువులు ఎదురై యుద్ధం జరిగిందో అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఏముందో? మనకి యుద్ధమే. దేనితో యుద్ధము? మన ప్రధాన శత్రువు సాతాను. రెండో శత్రువు ఎవరో తెలుసా? ఈ శరీరం. ఈ శరీరం ప్రధానంగా మనకు శత్రువు ఎవరంటే ఈ శరీరమే. ప్రియులారా, చూడండి, పేతురు గారు తన పత్రికలో రాస్తూ, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. పిల్లరా, సాతాను గాడు ఎవరిని మింగుదునా అని ఏం చేస్తున్నాడు? నిత్యము తిరుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నిద్రపోవాలి. అమ్మా, ఏం చేయాలంట? మెలకువగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి మనం ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. ఇప్పుడు మన దేశంలో మనము ఎంత హ్యాపీగా ఉన్నామంటే కారణం ఏంటి? మన దేశానికి చుట్టూ శత్రు దేశాలే ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, చుట్టూ శత్రు దేశాలే ఉన్నాయి. వారి నుండి మనకి సంరక్షిస్తుంది ఎవరు? మిలిటరీ జవాన్లు, సైనికులు. వారు నిద్రపోతే మన పని కూడా నిద్రపోయినట్టే. కనుక వారు ఏం చేస్తున్నారు? చాలా షార్ప్గా ఉంటారు. ఎక్కడ వారి నిర్లక్ష్యం అనేది వారికి ఉండదు. చీమ చిటుక్కుమంటే అన్నట్లుగా ఉంటారు. ఎప్పుడు రెడీ రెడీ రెడీ. దేనికి రెడీ? ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి విశ్వాసి ఇలాగే ఉండాలి. ఎప్పుడు పోరాటానికి రెడీగానే ఉండాలి అమ్మా. ఎందుకంటే వాడు సాతాను ఎక్కడున్నాడు? వాడు ప్రక్కనే పొంచి ఉన్నాడు. నిత్యం ఎప్పుడు దొరుకుతారా కబలించి వేద్దామని. కనుక వాడి మీద దాడి చేయటానికి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. రెండోది, మన శరీరము ఎప్పుడు మనం శోధిస్తుందో మనకే తెలియదు. బాగానే ఉంటాం, ఒక్కసారి నీరసం వచ్చేసింది అయ్యా, అప్పటికప్పుడే అయిపోద్ది. గాలి తీసిన పొడకలు చంపడిపోద్ది. అంటే ఈ శరీరం ఏం చేస్తుంది? మనల్ని బలహీనపరుస్తుంది. ఎప్పుడు బలహీన పరిస్థితి అంటే ఇది నువ్వు ఆత్మీయతలో ఎదుగుదామని ఆత్మీయ ప్రయత్నాలు చేస్తున్నావు అనుకో, ఇది సహకరించదు. ఈ శరీరము సహకరించదు. ఈ శరీరం ఏం చేస్తుంది? నువ్వేం చేయాలనుకుంటావు? ఈ దినము దైవ దర్శనం పొందుకోవాలని చెప్పి ప్రార్థనలో ఉండి ధ్యానం చేసుకుంటున్నావు అనుకో, ఏం చేస్తుంది? అదే టీవీ ముందు కూర్చుంటే నిద్ర వచ్చిద్దా? మరుసటి రోజు మారుతుంది. ఈ రోజు మనం నిద్రపోతుంటే, అవునా కాదా? దుప్పట్లు ముసుకేసుకునేది రోజు మారుతుంది మనం నిద్రపోవటానికి. మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఎప్పుడు నిద్రపోయే వాళ్ళు? 6 గంటలకు అందరూ తక్కువ చేసేసి తినేసి హాయిగా వెన్నెల్లో పడుకునేవాళ్ళు. అందరికీ పడుకునేవాళ్ళు.
ఏదో ఆ కాలంలో బుర్రకథలు ఒక అరగంట వేసేసి వచ్చి బాగా రెస్ట్ తీసుకోండి. ఎప్పుడు లేసేవాళ్ళు? ఎక్కువ జామున మెలకువ కలిగేను, చీకటి రెక్కలు విరిగి నలిగేను. వేకుజాము ఏకు చుక్క పొడవగానే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? వేసేవాళ్ళు. వాళ్ళు పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు లేవటం ఎన్ని గంటలకు వేస్తాము? లేరా లే నాన్న, లే తల్లి. ఏందిది? ఎప్పుడు? ఎన్ని గంటలప్పుడు? 7-8 గంటలప్పుడు. అమ్మా, ఇది శరీరం ఏం చేస్తుంది? మనల్ని ఆత్మీయతలో పడవేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరము ఆత్మీయతలు ఎదగడానికి ఒప్పుకోదు అసలు. అందుకే ఇక్కడ రాయబడిన మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీ శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ విరోధముగా ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయింతురో వాటినే చేయకుందాము. ఎక్కువ ఈరోజు లేవాలి 3 గంటలకి, నేను లేచి అయ్యగారిని లేపాలి అనుకుంటాము. మళ్ళీ అయ్యగారే ఫోన్ చేయాలి. అవునా కాదా అమ్మా? ఏంటిది? శరీరము. దాన్ని జరగనిది. మనం ఏది చేయాలనుకుంటామో దాన్ని చెయ్యనీయకుండా ఉంటుంది. అందుకే శరీరంతో ఎప్పుడు మనం ఏం చేయాలి? యుద్ధము చేయవలసిన వారమై ఉన్నాము. శరీరమును నలగగొట్టుకోవాలి, శరీరం వంచాలి. లేకపోతే మనం ఆత్మీయతలో వంగిపోతాము. శరీరానికి లోపడ్డామా మనం ఆత్మీయతలో వంగిపోయినట్టే. వంగిపోయామంటే ప్రియులారా మనము ఎత్తబడే గుంపులో ఉంటాం. పౌలు గారు అంటారు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతాను. నాతో పాటు అందరూ చెప్పాలి ఈ మాటలు. చెప్పండి. అనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చువారై నిలవబడుటకు శక్తివంతులగుటకును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధానమును స్వార్థ వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడి ఇవన్నీ కాక విశ్వాసమును దాడి పట్టుకొనిడి. దాడితో మీరు దుష్టిని అన్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులకు మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలంటే మనము ఆత్మఖడ్గమును ధరించుకోవాలి. సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. ఎక్కడ చిన్న లోపం ఉన్నా, చిన్నపాటి బలహీనతలున్న శత్రువు దాడి చేస్తాడు. వాడు చేసే దాడి మామూలుగా ఉండదు. ఇక్కడ అమాలేకీయులు కూడా చేసింది అదే. ఇశ్రాయేలీయుల మీద ఏం చేశారు? వాడు దాడి చేశారు. మోషే గారు వెంటనే యెహోషువని పిలిచాడు. యెహోషువా, నువ్వు సైన్యమును సిద్ధపరచుకొని యుద్ధానికి వెళ్ళు అన్నాడు. అమాలేకీయులతో యుద్ధం చేయన్నాడు. యెహోషువ గొప్ప విశ్వాసపరుడు, విశ్వాసం కలిగినాడు. యుద్ధమా? అయ్యా, నాకు అసలు యుద్ధమే తెలియదే, యుద్ధము రాదే నాకు, మా దగ్గర ఆయుధాలు కూడా ఏమి లేవు అని అన్నా. నాయకుడు చెప్పాడు, ముందుకు వెళ్ళాడు. నాయకుడేమో కొండ మీదకి వెళ్ళాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? తన 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయటం ప్రారంభించాడు.
మోషే కొండెక్కి ప్రార్థన చేస్తున్నాడు, కొండ క్రింద యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. మోషే 2 చేతులెత్తి ప్రార్థన చేసిన ఏ సమయంలోనైనా కింద ఏం జరుగుతుంది? యెహోషువకి విజయం దొరికి. మోషే 2 చేతులు దించినప్పుడు ఏమవుతున్నారు? ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. అందుకని వెంటనే ఏం జరిగింది? మోషేకి ఎవరు సహకారులు వచ్చారు? వారి ఇరువురు వచ్చి ఒక చేతి కింద ఒకళ్ళు, ఒక చేతి కింద ఒకళ్ళు భుజములు ఆనిచ్చి ఉంచగా ఈ 2 చేతులు మోషే పైకెత్తి ఏం చేశాడు? ప్రార్థన. మోషే ప్రార్థన చేయగా గొప్ప విజయము దేవుడు అనుగ్రహించాడు. పిల్లరా, మనము కూడా యెహోషువ లాగా లోకముతోను సాతానుతోను శరీరముతోను ఏం చేయాలి? మనము యుద్ధము చేయాలి. రెండోది, మోషే గారి వలె గొప్ప ప్రార్థనా పరులుగా కూడా మనం ఉండాలి. ప్రార్థనా పరులుగా కూడా మనము ఉండాలి. మోషే చేసిన విజ్ఞాపన ప్రార్థన విజయమునిచ్చింది. మనం ఆరాధించే మన ప్రభు నిత్య విజ్ఞాపనకర్త. ఆయన పిల్లలమైన మనము కూడా ఏం చేయాలి? నిత్యము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ప్రార్థన గొప్ప శక్తివంతమైనది. ప్రార్థనకు నెరవేర్పు అంటూ ఏది లేదు, ఉండదు. కనుక ప్రార్థన బలం మనం పొందుకొని ఉండాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి? ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిము తండ్రి. ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిము తండ్రి. నిశపైన విజ్ఞాపన ప్రార్థన, నిశపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి. నేర్పు ప్రసాదించుము తండ్రి. కానీ పిల్లల ప్రతి విశ్వాసి ఒక గొప్ప ప్రార్థనా పరుడుగాను ప్రార్థనా పరురాలుగాను మారిపోవాలి. నాకు ప్రార్థన రాదయ్యా అని అనకూడదు. నా కోసం ప్రార్థన చెయ్యయ్యా అని కోరుకోకూడదు. ఏం చేయాలి? నువ్వు ముందు ప్రార్థనా పరురాలుగా మారాలి. ప్రార్థనా శక్తిని మనము సంపాదించుకోవాల్సిన వారమైన. దీనితోనే మనము అపవాదిని జయించగలము. ప్రార్థన పాపము చేయలేదు. పాపము మనం ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఎందులో ఉన్నాం? మనము పాపములో ఉన్నాం. పాపములో ఉండకుండా దేవునితో సంబంధము కలిగి ఉంటే ఏం చేయగలం మనము? ఇక రెండో ధ్యాస ఉండదు మనకి. నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, పని చేస్తున్నా నీ మనసు ఏం చేస్తూ ఉంటుంది? దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటుంది, దేవుని స్తుతిస్తూ ఉంటుంది. ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసిన అనుభవం ఇది. మనస్సున స్తుతి కార్యము తప్ప పని ఏమున్నది భక్త జనానికి? మనస్సును నాలుకయు అనుదినము మనస్సు నాలుక నిన్ను స్తుతించేదిగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించేదిగా మనము ఉండాలి. పిల్లరా, పాపమును గాని, శరీరమును గాని, లోకమును గాని, సాతానుని గాని జయించాలంటే మన బలముతో మనం జయించలేం. మన డబ్బుతో మనము జయించలేం. దేని ద్వారా జయించగలము? సొంత శక్తితోను యేసు ప్రభుని చేరలేను. సొంత శక్తితోను యేసు నేనెంతగా నడి ప్రభుని కలసుకుని చెంత చేరలేను. నేనెంత నడచిన ప్రభుని కలసుకుని చెంత చేరలే. ఆ పరమకాణాన్ని చేరాలి అంటే మన జ్ఞానంతో మనం చేరలేము, మన బలంతో మనము చేరలేము, మనకున్న ఐశ్వర్యంతో మనము చేరలేము. దేని ద్వారా చేరగలమంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉన్నాడు? ఉచ్చరింప శక్తిను కాని మూలుగులతో కూడిన విజ్ఞాపన ప్రార్థన చేసే వాడు పరిశుద్ధాత్మ తండ్రి మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మనము
ఈ అరణ్య పాఠశాలలో వారు ఏ రీతిగా హెచ్చరించబడ్డారో, సరిచేయబడ్డారో, నేర్చుకున్నారో, క్రమపరుచుకున్నారో, అలాగే మనము కూడా చేరుతున్నటువంటి ఈ పాఠశాలలో అనుదినం మనం ఏం చేయబడాలి? క్రమపరచబడాలి. 40 రోజులు 40 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రీతిగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం సరి చేసుకోవటానికి చేసుకుంటున్నామా? అసలు ఈ క్రమాల్లో ఏకీభవిస్తున్నా వారందరూ ఏకీభవించలేని వారందరుగా ఉంటున్నారు. జాగ్రత్త. మనల్ని ఈ పాఠశాలలో మనం క్రమపరుచుకోకుండా, నేర్చుకోకుండా ఉత్తీర్ణత సాధించకపోతే రేపు మనం విడవబడే గుంపులో ఉంటాం. మనందరం ఎలాగ ఉండాలి? ఏ గుంపులో ఉండాలి? మేఘాకర్షణలో ఎగిరి వెళ్ళే గుంపులో ఉండాలి. ప్రభుని కలుసుకునే వారముగా ఉండాలి. అలాగ ఉండాలంటే ఈ సన్నిధి పాఠశాలలో మనం నిత్యము అభ్యాసము చేయాలి. సన్నిధిని ఏం చేయాలి? అభ్యాసము చేయాలి. ఎవరైతే సన్నిధిని అభ్యాసం చేయగలరో సృష్టి వారికి లోబడుతుంది. దేవుడు కూడా వారికి చెప్పకుండా ఏది చెయ్యడు. ఎంత గొప్ప ఆధిక్యత! కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ స్థితి మాకు వద్దులయ్యా, ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించు. ఏ విశ్వాస అయినా కోరుకుంటుంది ఏంటి? నన్ను ఆశీర్వదించయ్యా, దేవుడు మమ్మల్ని గొప్పగా జీవించాలని చెప్పుకోవాలి. అలా నా కొడుకు ఇచ్చాను అయ్యా, నాకు ఆరోగ్యం ఇది కోరుకుంటున్నా. ప్రభు చెప్పిన మాట ఏంటి? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకమన్నాడు దేవుడు. అందుకోసం నా దగ్గరకు రమ్మన్నాడు ఆయన. పిల్లరా, ఆ గురి కలిగి మనం క్రమపరుచుకోవాలి. ప్రతి దినము ఈ ఆత్మీయ క్రమంలో మనము క్రమపరుచుకోవాలి. కనుక వారు ప్రయాణం చేయడానికి శక్తినిచ్చుటకు వారికి ఏమిచ్చాడు? మన్నానిచ్చాడు. ఎక్కడి నుండి వచ్చింది ఇది? ఆకాశంలో వచ్చిన మన్నా. ఈ మన్నా ప్రభువైన యేసుక్రీస్తు వారికే సాదృశ్యంగా ఉన్నది. వచ్చే వారము ఈ మన్నాను గురించి లోతుగా మనము ధ్యానము చేసుకుందాం. ఇది మనము తీసుకోబోతున్న ఆయన శరీరక్తాలు కూడా మనకి ఏమిస్తున్నాయి? ఈ ప్రయాణంలో, ఈ అరణ్య ప్రయాణంలో మనకి శక్తినిస్తున్నాయి, మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. మన వ్యాధుల నుండి, పాప వ్యాధికి ముందేంటి? ఆయన శరీరక్తాలే కదా, ఆయన శరీరక్తాలే. కనుక వాటిని పుచ్చుకోవడానికి వచ్చిన వారులారా, మొదటిగా మనం ఏం చేయాలి? మనము క్రమపరుచుకోవాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా. మన్నా తెల్లనిది అని రాయబడింది, అనగా పరిశుద్ధమైనది. ఎవరు భుజించే ఆహారము? వారు ఎలాంటి వారు? వారు పరిశుద్ధులు కదా. వారు భుజించిన ఆహారం తిన్న వీరు అరణ్యంలో ఆడుతున్నారు. కానీ ఈ పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభు వారికి శరీరక్తాలు పుచ్చుకుంటున్న మనము ఆగిపోయే వారముగా ఉండకూడదు, మేఘమెక్కే వారముగా ఉండాలి. అంటే ధన్యతలు ప్రభు మనకెల్లరికి అనుగ్రహించును గాక. ఈ దినము అరణ్య పాఠశాల గురించి మాకు బోధించిన తండ్రి, ఆనాటి ఇశ్రాయేలీయుల ప్రయాణమే ఈనాటి మా యొక్క ప్రయాణాన్ని కూడా సాదృశ్యంగా ఉందని తెలియజేస్తున్న తండ్రి, ఆనాడు వారిని ఎలాగ హెచ్చరించాడు, ఎలాగ వారిని పోషించారు, ఎలాగ వారిని నడిపించారో మాకు బోధించిన తండ్రి, మేము కూడా ప్రభువా వారి యొక్క ప్రయాణంలో ఉన్న లోటుపాటులను ఎరిగిన వారిపై ఉండి మమ్మల్ని మేము చక్కపరుచుకొని ప్రభువా ఈ ప్రయాణంలో ఆగిపోయే వారిము గాక, ఓడిపోయే వారిము గాక ప్రభువా, ఎగిరి వెళ్ళే గుంపులో ఉండగలిగే భాగ్యమును మా ఎల్లరికూ అనుగ్రహించమని మా ప్రభువును ప్రాణప్రియుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. మన గాయం ఏదైనా ఉంటే కొంచెం ఓపెనైతే ఎంతగా బాధపడతామో, ఆయన హృదయ గాయమై తెరవబడి ఉన్నది. 2000 సంవత్సరముల నుండి ఆ గాయం అలాగున తెరవబడి ఉన్నది అని ప్రభువు చెప్పుచున్నారు. ఎందుకంటే నీవు ఆ గాయములోనికి చేరాలని, నీవు నేను ఆ గాయములోనికి వెళ్తే ఆ గాయము మూయబడుతుంది. అంటే పరిపూర్ణమైన వధువుగా మనము సిద్ధపడినప్పుడే ఆ గాయంలోనికి మనము వెళ్ళగలం. కనుక అప్పుడే ఆ హృదయ గాయాన్ని మనము ఎలాగునా పరిపూర్ణము చేయగలము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభువు ఆ హృదయ గాయములో నుండి మనకు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇస్తూ ఉన్నారు. కనుక మనోదానము కలిగిన వారమై ఉండి ఆయన ఇచ్చుచున్న ఆ శరీరాన్ని, రక్తాన్ని మనము పుచ్చుకోవలసిన వారమై ఉన్నాము. అలవాటుగా కాదు,
ఆచారముగా కాదు, ఏదో నామకార్థముగా వచ్చినామని కాదు, కానీ ప్రభువు మన ఎదుట నిలబడి ఉన్నారు. ఆ హృదయ గాయాన్ని తెరచి ఇదిగో ఆ గాయములో నుండి ఈ దినమున మనకు ఆయన శరీరాన్ని, రక్తాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. కనుక ప్రభువా, మీకు వందనములు నాయన, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఎంత ప్రేమయ్యా నీవు నా మీద చూపిస్తున్నావు. నిజమే కదా ప్రభువా, ఈ కాలము వరకు, ఈ 2025వ కాలము వరకు నా రాక కొరకు నీ గాయాన్ని అలాగునే తలచి అయ్యా నా కోసమే ఎదురు చూస్తున్నావు కదయ్యా. అయ్యా అయ్యా నీకు వందనములయ్యా. నా పితరులు మారలేదని అయ్యా, ఇదిగో నేను కోసము కూడా వేచి చూస్తూ ఉన్నావయ్యా. అయ్యా నేనైనా నీ గాయాన్ని మాన్పగలనా ప్రభువా? నీ గాయాన్ని అయ్యా, ఇదిగో తెరచిన గాయాన్ని నేను పరిపూర్ణముగా మోయగలనా ప్రభువా అని ప్రభు వైపు చూడండి. ప్రేమ ఆయనతో మాట్లాడండి. ఇదిగో ఆయన ఇదిగో మాట్లాడుటకు ఆయన సిద్ధముగా ఉన్నారు. కనుక అయ్యా ఈ భాగ్యం ఇచ్చావయ్యా, నీకు వందనములు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. ఆనాడు ఇశ్రాయేలీయులకు అరణ్యమునే పాఠశాలగా మార్చావు కదా ప్రభువా. అయ్యా పాఠశాలలో మీరు ఎన్నో బోధన చేశావు కదా ప్రభువా. అలాగునని ఈ బైబిల్ మిషనరీ పాఠశాలలో నాయన, ఈ సన్నిధి కూటపు సముదాయంలో ప్రభువా, ఇదిగో నాయన అంతరంగ దర్పణ మహిమాన్విత పాఠశాలని నీ అంతరంగ సంస్కారములు ఇచ్చు ఈ పాఠశాలలోనికి నన్ను తోడుకొని వచ్చి నా అంతరంగమునకు ఏ పాప గాయము అయ్యా ఉన్నదో, ఏ పాపపు చిల్లులు నా హృదయములో ఉన్నవో వాటికి మాట వేయటానికి ఇదిగో తండ్రి అంతరంగ మహిమార్పణ దర్పణి అయినా అయ్యా ఈ పాఠశాలలోనికి నన్ను తోడుకొని వచ్చి మీ అంతరంగములు నాయన ఇదిగో అయ్యా 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 తెరచినని అంతరంగములో నుండి అయ్యా నా యొక్క చిల్లులైన అయ్యా పాపముతో చిల్లులైన ఈ అంతరంగమునకు మాట వేయుటకు అయ్యా పని కట్టుకుని వచ్చిన పెండ్లి కుమారుడా, మీకు వందనములు, మీకు స్తుతులు, మీకు స్తోత్రములు, నమస్కారములని ప్రభువును మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఆయన ఇంకా ఇదిగో మన ఎత్తి ఉన్నారు. అయ్యో మన వైపే చూస్తున్నారు. ఈ కాలమే ఆయనకి ఇష్టమైన కాలమై ఉన్నది. ఈ కాలములోనే తనకి ఇష్టమైన పెండ్లి కుమార్తె సిద్ధపడి ఉన్న కాలములో ఇదిగో ఆ యొక్క రక్తపు కొలలలో తడిచిన ఆ కల్వరి పుష్పమే ఎలాగున అందరినీ ఆకర్షించుకుంటుందో, షారోను మైదానములో తడపబడిన క్రీస్తు ప్రభువారి యొక్క రక్తముతో తడపబడిన ఓ పుష్పములారా, ఇదిగో వేరే పొలములో ఉన్న పుష్పములు అడుగుతున్నవి కదా, నీకు ఈ రంగు ఎలాగ వచ్చినది, నీకు ఈ రూపు ఎలాగ వచ్చినది, నీకు ఇంత పరిమళ వాసన ఎలాగన వచ్చినదంటే ఇదిగో నా ప్రియుని యొక్క రక్తపు మడుగులో నేను తడపబడ్డాను. ఆ రక్తపు సేద్యమ ద్వారా నాకు ఈ రూపం వచ్చినది. నా ప్రియుని యొక్క రక్తపు సువాసన నా మీద పడుటను బట్టి నాకు ఈ పరిపూర్ణమైన స్వరూపము సువాసన కలుగుతూ ఉన్నది. కనుకనే ఇదిగో నేను ప్రత్యేకమైన దానిని అనగా నేను నా ప్రియుని దానును, అతడు నావాడు, నేను అతని దానును అని చెప్పుచున్నా. ఆ పెండ్లి కుమార్తె వలె నీవు కూడా ఈ దినము రూపాంతరము చెందవలేనంటే ఇదిగో ఆ షారోను మైదానములో తడపబడిన ఆ మైదానము ఎలాగోన ప్రభు రక్తముతో తడపబడి ఆ రక్తములో వికసించిన ఆ కల్వరి పుష్పము వలె నీవు మారుటకు అయ్యా నన్ను ఈ యొక్క అంతరంగ తర్పణ మహిమాన్విత పాఠశాలని ఈ ఇశ్రాయేలీయులకు ఎలాగున అరణ్యమున పాఠశాలగా మార్చి తర్పీదిచ్చావా పరమకారాన్ని చేరుటకు నేను ఎగిరి మేఘవైకుటకు కావలసిన సిద్ధపాటు ఇవ్వడానికి మీరే స్వయంగా వచ్చి మీ శరీరమును మీ రక్తమును నాకు ఇచ్చేటకు సిద్ధపడిన పెండ్లి కుమారుడా, మీకు వందనములు స్తుతులు స్తోత్రములని అయ్యా అందుకోగలిగిన భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా, అందుకోవటానికి కావలసిన అర్హతనివ్వండి అయ్యా. అయ్యా వారు అన్నారు ప్రకటన గ్రంథములో వీరు అర్హులు అన్నారయ్యా.
అయ్యా మేము కూడా నాయనా తెల్లని వస్త్రములు ధరించుకుని అయ్యా ఇదిగో నీ సన్నిధిలో నీకు వచ్చి ప్రభువా మీరిచ్చుచున్న మీ శరీరమును రక్తమును పుచ్చుకోవడానికి అర్హతనివ్వండి అయ్యా, అర్హతనివ్వండి అయ్యా, యోగ్యతనివ్వండి అయ్యా. అయ్యా పరమగీతము పెళ్లి కుమార్తె అయ్యా ఇదిగో అయ్యా అన్నారు కదా నాయనా మీరు అయ్యా ఇదిగో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అన్నారు కదయ్యా. అయ్యా మేము కిరీటముగా మారాలి కదా ప్రభువా, నీకు మేము కిరీటముగా ఉండాలి కదా ప్రభువా. అయ్యా మేము కిరీటముగా ఉండాలంటే మనం ఏ మలినం ఉండకూడదు కదా ప్రభువా, ఏ మచ్చ ఉండకూడదు కదయ్యా, ఏ దాగ ఉండకూడదు కదయ్యా. అందుకే ఇదిగో ఉన్న పాటిని నీ ఎందుకు మమ్మల్ని ఆకర్షించుకున్నారు కదా నాయన. మీరు ఆకర్షించుకోకుంటే మేము రాగలమా ప్రభువా? ఆ పెళ్లి కుమార్తె అన్నట్లుగా అయ్యా నన్ను ఆకర్షించుకునము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చిదను అంటుంది కదా ప్రభువా. మీరు ఆకర్షించుకున్నారు కాబట్టి మేము రాగలిగామయ్యా, మీరు ఆకర్షించుకున్నారు కాబట్టి నీ సన్నిధిలో ఉండగలిగామయ్యా. అయ్యా ఆనాడు నాయన ఇదిగో భూమి ఆకాశములే నీ సన్నిధిలో నిలవకుండా పారిపోతున్నాయి అన్నారు కదా ప్రభువా. మేమైతే మా పాపములను బట్టి మా స్థితిని బట్టి నైనా నీ ఎదుట నిలవలేక పారిపోయేవారమే. కానీ అయ్యా మీ కేవలమని కృపను బట్టి ప్రభువా మీరిచ్చిన ఈ భాగ్యములను బట్టి నీ సన్నిధిలో నిలిచి ఉండగలిగిన భాగ్యం ఇచ్చారు కదయ్యా, నీ వైపు చూడడానికి భాగ్యం ఇచ్చారు కదయ్యా. ఏవా నీకు వందనములు నాయన, మీకు స్తుతులు ప్రభువా, మీకు స్తోత్రములని మన ప్రతి అవిధేయత అంతటిని కూడా ప్రభు ఎదుటే ఒప్పివేసుకున్నాము. ఎందుకంటే తగిన వారము కాదు కదా ఆయన. ఇదిగో మన కోసమే మనం ఇంకా పాపములో ఉండగానే ఆయన మన కోసం మరణించాడు కదా, ఆయన రక్తాన్ని చిందించారు కదా, ఆ రక్తధారులే మన మీద ప్రవహింప చేస్తూ ఉన్నారు కనుక అయ్యా ఈ సమయంలో నాయన నా నాదుడా, నా పెండ్లి కుమారుడా, నవరుడా, నా ప్రాణప్రియుడా అయ్యా నన్ను నిదానంగా చేసుకోవడానికి ఇదిగో నీలో ఐక్యము చేసుకోవడానికి నీ హృదయ గాయమును తెరచి అయ్యా నా పరిపూర్ణత కొరకు ఎదురు చూస్తూ నా పెండ్లి కుమారుడా మీకు వందనములు నాయన, మీకు స్తోత్రములు 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 వందనాలు అని ప్రభువునే మనము స్తుతించచ్చు. ఇదిగో నాయన ఎవరికి లేని భాగ్యము నాకు ఇచ్చావయ్యా, అయ్యా నిన్ను ముట్టుకునే భాగ్యము నాకు ఇచ్చావయ్యా ఈ సమయమున. అయ్యా ఇదిగో తండ్రి మాకంటే గొప్పవారు అయ్యా మమ్మల్ని అంటుకోనివారు కదయ్యా. అయ్యా కోరి నన్ను అంటుకొనిస్తూ ఉన్నావయ్యా, కోరి నన్ను ముట్టుకొనిస్తున్నావు ప్రభువా. అయ్యా మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రములు స్తోత్రములు అని ఇదిగో ప్రభు యొక్క శరీర రక్తములే మన మధ్య తిరుగుతూ ఉన్నది. ఇదిగో ఆయన హృదయ క్షేత్రం అని ఆ బంగారు పళ్ళెములో పెట్టుకొని ఇదిగో ఎప్పుడెప్పుడు మన పెదవులకు మన నోటికి అందించాలని అవి ఉరుగుతూ వచ్చి ఉన్నవి కనుక అయ్యా అందుకునే భాగ్యం ఇవ్వండి అయ్యా, చూసి అందుకునే నేత్రమును దయచేయండి అయ్యా. అయ్యా అందుకొరటే అయ్యా 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 వందించితే అందుకొరటే అన్నారు కనుక అయ్యా మీ శరీరము మీ రక్తమును నాయన అయ్యా అందుకోగలిగిన అర్హతను దయచేయండి అయ్యా. అయ్యా కృప చూపండి ప్రభువా. ప్రభువును మనము వేడుకుందాం. ఎవరు కూడా అటు ఇటు ఆలోచన చేయక ఇదిగో మన మధ్య ఉన్న ప్రభువును మాత్రమే చూడండి. ఇదిగో ఆ హృదయ గాయము తెరవబడిన హృదయ గాయము ఇటుకగా నైనా బండగా కొండగా పర్వతముగా ఉన్నదేమో యా అంత హృదయమును నా కొరకు చేసుకుని నా పాప గాయములకు మందు వేయుటకు అయ్యా నా రాక కొరకు ఎదురు చూచి నీ హృదయ గాయములు తెరచి అయ్యా ఇదిగో తండ్రి నా పరిపూర్ణత కొరకు నా వధువు సంఘం యొక్క సిద్ధపాటు జీవితం కొరకు తెరిచిన నీ హృదయ గాయములోనికి నన్ను చేర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్న పెండ్లి కుమారుడా అయ్యా ఎదుట సాగిలు పడుతున్నామయ్యా, ఎదుట సాగిలు పడుతున్నామయ్యా, ఎదుట సాగిలు పడుతూ ఉన్నామయ్యా. అయ్యా ఏమివ్వగలమయ్యా, అయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము నాయన. అయ్యా ఇంత గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించచ్చు ఉన్న పెండ్లి కుమారుడా మీకు ఎన్ని వందనములు నాయన, ఎన్నో అపాయములు ఎన్నో గంటములు అయ్యా 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 అపవాది పేడల నుండి అయ్యా విష పురుగుల నుండి మమ్మల్ని కాపాడావయ్యా. అయ్యా ఏ మంచి లేదు మమ్మల్ని కాపాడేవయ్యా. అయ్యా మీకు స్తోత్రములు 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 నాయన. ఇదిగో దేవుడు అంటే నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది,
దేవుడు ఎందుకు ఉంటే నా భర్త ఎందుకు మారలేడు, దేవుడు ఉంటే ఇదిగో నా బిడ్డలు ఎందుకు ఇలా ఉన్నారు, నాకు ఎందుకు మేలు చేయట్లేదని అనుకుంటాము. కానీ అయ్యా ఇదిగో నిత్యము మా వెంట ఉండి ప్రభు అయ్యా మా మీదకి వచ్చి శోధనలు, మా మీదకి వచ్చి కష్టములు, మా మీదకి వచ్చి విపత్తులన్నిటిని నీ మీద వేసుకుంటున్నాయి. నలిగిపోతూ కరిగిపోతూ అయ్యా ఇదిగో కరిగిపోతు సమయంలో నా వైపే చూస్తూ అయ్యా ఆనందిస్తూ ఉన్న దేవా నీకు వందనములు, నీకు వందనములు నాయన, నీకు స్తుతులు, స్తోత్రములు 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 నాయన. ప్రభువునే మనము స్తుతించవలసిన వారమైన కనుక ఆయన మరి ఎదుటికి వచ్చి ఉన్నారు, మన ఎదుట నిలవబడి ఉన్నారు. ఆ అంతరంగంలో నుండి ఇదిగో ఆయన అందించిన శరీరం, ఆ రక్తము ఇదిగో మన పాప గాయములకు మాటు మందుగా వేసుకొని ఇదిగో నాయన సాతానుకు అయ్యా ఇదిగో బంధు కలుగు చేయరాగని కనికరించండి ప్రభు అని ప్రభు వైపు చూస్తూ ఇదిగో యోగ్యముగా నాయన అయ్యా ఈ విందులో పాల్గొనటకు నీ కృపను చూపండి. యోగ్యముగా నేను ఉండకూడదు నాయన, ఆషామాషిగా నేను ఉండకూడదు నాయన, యోగ్యముగా నాయన అయ్యా ఈ విందులో పాలు పొందుటకు కావలసిన అర్హతను నాకు దయచేయండి అయ్యా అని ప్రభువునే మనము వేడుకుందాము. కనికరించండి అని ప్రభు పాదముల మీద పడదాము. ఆ తల్లి ఎలాగున ప్రభు పాదముల మీద పడి ముద్దు పెట్టుకుంటుంది, తన కన్నీటితో పాదములను తడిపిందో ఎలాగున తల వెంట్రుకలతో ఆ యొక్క పాదములను తుడిచిందో అతనితో అభిషేకించినట్లుగా ఇదిగో కన్నీటితో ఆయన పాదములను మనము అభిషేకిద్దాం. ఈ కన్నీరే ఆయనకు మనం వచ్చే కట్నమై ఉన్నది. ఆయన ఏమన్నా కోరారా? వెండి బంగారం ఇంకేదైనా కోరారా? ఏమి కోరలేదు కదా, విరిగి నలిగిన హృదయమే కదా ఇది కోరుకున్నది. అయ్యా నా కట్టి మనసుతో అయ్యా విరిగి నలిగిన అంతరంగంతో మీరు అనుగ్రహిస్తున్న ఈ శరీర రక్తమును అందుకోగలిగిన భాగ్యమే నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రభువును మనము వేడుకుందాము. అయ్యో నామకార్థతను కొట్టివేయండి అయ్యా, నామకార్థతను కొట్టివేయండి అయ్యా, నామకార్థతను కొట్టివేయండి అయ్యా, నామకార్థాంతరంగములను తీసివేయండి తండ్రి. తండ్రి 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 దేవా క్షమించు ఆయన, నామకార్థత నాయన ఇదిగో తండ్రి అయ్యా. అయ్యో వేషధారణ కలిగిన అంతరం, వేషధారణ కలిగిన అంతరంగము, వేషధారణ కలిగిన అంతరంగములు ఆయన. అయ్యో 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 క్షమించుము క్షమించుము నాయన, క్షమించుము ప్రభువ, క్షమించుము తండ్రి, క్షమించుము నాయన, క్షమించుము ప్రభువ. బాగు చేయండి, కడగండి ప్రభు, పరిశుద్ధపరచండి నాయన, పవిత్రపరచండి తండ్రి, ప్రతిష్ఠించుకోనండి నాయన, వివాహము చేసుకోనండి నాయన. అయ్యో అయ్యా మీకు స్తోత్రం స్తోత్రము నమస్కారములు. ఇదిగో తండ్రి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటముగా మారినట్లుగా అయ్యో అయ్యో సహాయము దయచేయండి. యోగ్యమైన మనస్సు నాకు ఇవ్వండి, యోగ్యమైన అంతరంగమును దయచేయండి. ఇదిగో ఒక్క చూపుతోనే నన్ను వశపరుచుకుంటే అన్నట్లుగా నాయన అయ్యా నిష్కళంకమైన సంఘ పౌరముగా నన్ను రూపాంతరపరచండి అయ్యా. నా కళంకమైన అయ్యా నా మనస్సును నాయన కడిగి పరిశుద్ధపరచండి. ఇదిగో నా నామకాంత స్థితి అంతటిని కొన్ని ఎదుట ఒప్పుకునే భాగ్యం ఇవ్వండి అయ్యా. అయ్యా ఇదిగో దాచిపెడితే నాయన కప్పు పడుతున్నాను. అయ్యో దేవా దేవా నామకాంత స్థితి నాయన అయ్యో తండ్రి దానిని ఒప్పుకునే మనస్సు దయచేయండి అయ్యా. అయ్యా ఆత్మ తండ్రి నిన్ను ఆయాస పెట్టే వారిగా మేము ఉండకూడదు నాయన. ఇదిగో తండ్రి 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 విగ్రహములను దాచిపెట్టిన అయ్యా తల్లి ఎలాగున మరణించిందో నాయన. అయ్యో మా అంతరంగంలో వేటిని దాచుకున్నాము, వేటిని నాయన మత్తు పెట్టుకుంటున్నాము, వేటిని నాయన ఇదిగో నీ నుండి దూరముగా పారిపోతూ ఉన్నాము. వాటన్నిటిని యారు పాదములు ఎదుట పడవేస్తే బాగుంటుంది. చేసిన పాపములన్నీ ఎదుట చెప్పుకోగలిగిన భాగ్యములు ఇవ్వండి అయ్యా. అయ్యా 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 ఈ పరిశుద్ధ విందులో అయ్యా పరిశుద్ధ భోజనమును
ఆచరించుటకు పరిశుద్ధమైన అంతరంగాలు మాకు దయచేయండి తండ్రి అని ఇదిగో నిత్యము దేవదూతలైన వారు చేయించిన ఆ స్తుతిగా మనమును చేద్దాం. సైన్యములకు అధిపతులకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ ఎడమ చేతిలో కుడి చేయించుకొని ప్రభు వైపు చూచుచు, దేవా బహిరంగముగా రొట్టెను అందిస్తున్నప్పటికీ అది మీ శరీరముగా మార్చండి. నా పాప వ్యాధికి మందు నీ శరీరమే కనుక ప్రభు, నిర్జీవమైన బలహీనమైన స్థితిలో ఉన్న మాకు ఆత్మీయ బలమును అనుగ్రహించినది నీ శరీరమే కనుక నీ శరీరమును మాకు అనుగ్రహించండి అయ్యా అని చెప్పి మనోనేత్రములు తెరిచి ఆయన వైపే చూడండి. పరిశుద్ధుడు అయి ఉన్న వాక్య సేవకు నేను లేని సమయంలో రొట్టెని మీ చేతులు సమర్పిస్తున్నాను. ఈ శరీరంగా మార్చి ఈ దగ్గరకు తెచ్చింది. జీవాహారమైన యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. శరీరము పూవిందు పరోగేతు కొనేరండి ప్రభుని మనవిందు.
తీసుకోనండి. వివాహ సేవకులు నేను ప్రవేశాన్ని చేతులు సమర్పిస్తున్నట్టు పరిశుద్ధుడవయ్యన్న తండ్రి నీ పొందనాలయ్యా. పెండ్లి కుమారుడిగా రాయన నా ప్రాణ ప్రియుడ ప్రభువా, నీ శరీర రక్తములతో నీ మమ్మల్ని పోషించినందుకు నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ సంస్కారపు భోజనములో అద్భుతమైన క్రియను మేము గ్రహించలేకపోవచ్చున్నాము. ఆ క్రియ యొక్క ఫలితమును మేము నమ్ముచు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. పరలోకపు తండ్రి, నీ కుమారుని ద్వారా నీ సంగమునికి నువ్వు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనం యొక్క ఉద్దేశం ఉన్నటి విషయమే నీకు స్తుతులు సమర్పణ చేయుచున్నా. నీ ఉద్దేశం నెరవేరితే నీ ఆత్మ యొక్క ప్రేరేపణ మాకు దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. మానవ ఆత్మల కొరకు తన ఒకే ఒక కుమారుని విందుకు అర్పించిన తండ్రి యొక్క దీవెనయు, మానవ ఆత్మల కొరకు మనిషికొక మొక్కగానో మనిషికొక చుక్కుగానో మారిపోయిన కుమారుని క్రీస్తు ప్రభు యొక్క దీవెనయు, మానవ ఆత్మలను దేవుని పోలికలోనికి మార్చుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క దీవెన ఆశీర్వాదములు
పరమ విందుకు వెళ్ళుటకు వచ్చిన మనకెల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్.